నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గంపా నాగేశ్వరరావు గారు, మోటివేషనల్ స్పీకర్. నమస్తే సార్. సార్, పిల్లల్లో ఆత్మన్యూన్యతా భావం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. అది ఎందుకంటారు? లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటుంది. వాడు తక్కువగా ఆలోచించుకోవడము. దీనికి కారణం పేరెంటింగ్. మీకు వచ్చిన కేసులు ఇన్నవి ఆత్మవిశ్వాసం లోపించినవి తక్కువ విన్నారు, ఎక్కువ వచ్చినవి నేను ఎక్కువ విన్నాను. అంటే ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయి వాళ్ళ యొక్క లో సెల్ఫ్ ఎస్టీమ్ హై ఎస్టీమ్ ఎక్కువయ్యి పేరెంట్స్ని బాధ పెడుతూ అందరిని బాధ పెడుతూ వాళ్ళు ఎక్కున్నారు. సో తక్కువైన వాళ్ళని ఎక్కువ చేయొచ్చు, ఎక్కువైన వాళ్ళని తక్కువ చేయడం చాలా కష్టం. ఓకే సో లో సెల్ఫ్ ఎస్టీమ్ రావడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? ప్రాపర్ పేరెంటింగ్ లేకపోవడం. ప్రాపర్ పేరెంటింగ్ లేదు. ఎవరు నేర్పించాలి? ఒక టీచర్ కన్నా గురువు కన్నా ఫస్ట్ నేర్పించేది ఎవరు? అమ్మ కంటే పెద్ద గురువు లేరు. అమ్మా నాన్ననే గురువు కదా. అమ్మా నాన్న పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారా? అమ్మ నాన్న పిల్లలతో మాట్లాడుతున్నారా? అమ్మ నాన్న పిల్లల్ని ట్యాప్ చేస్తున్నారా? అమ్మ నాన్న మీద ప్యాడ్ చేస్తున్నారా? అమ్మ నాన్న వాళ్ళను మంచి విషయాలు చెప్తున్నారా? అమ్మ నాన్న పిల్లల ముందు వాళ్ళ అమ్మ నాన్నకి నమస్కారం పెడుతున్నారా? దేవునికి నమస్కారం పెడుతున్నారా? పిల్లలు లేవకముందే వీళ్ళు బ్రష్ చేసుకొని కూర్చుంటున్నారా? ఓకే, ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఎవరు పట్టించుకోకుంటే వాళ్ళు ఇష్టపడి బిహేవ్ చేస్తారు. దాని తగ్గట్టు ప్రస్తుతమైన విద్యా విధానంలో ఒకప్పుడు టాకింగ్ అబౌట్ 1978 నేను 10th క్లాస్. ఓకే, మా సార్లు మామూలు కొట్టేవాళ్ళు కాదు. లేడీ టీచర్లు కానీ ఎవరైనా కానీ మామూలు కొట్టేవాళ్ళు కాదు, బ్రహ్మాండం కొట్టేవాళ్ళు. అయినా వాళ్ళంటే మాకు చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు కొట్టడం కాదు, ఇలా చూస్తూ చాలు స్కూల్ ఎగిరిపోతుంది. స్కూలే తీసేస్తారు. ఆ కుల సంఘము, మత సంఘం, ఆ సంఘం, బతి సంఘం వచ్చేసి నువ్వు మా బాబు నేను కొట్టు, నువ్వేందుకు కొడుతూ ఉంటారు. దాంతో అయిపోయింది అమ్మ నాన్న గారాబం పెరిగిపోయింది. టీచర్లు చెప్పట్లేదు, ఏం చెప్తున్నారు? చదువు చెప్తున్నారు అంతే, సంస్కారం చెప్పట్లేదు. అప్పుడు తను అనుకుంది నిజము, తను అనుకుంది రైట్ అని దాంతో దూరని వెళ్ళి ముందుకెళ్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే డిమాండ్ వర్సెస్ సప్లై. ఓకే, అప్పుడు పిల్లలు 4 ఉండేవాళ్ళు, 5 ఉండేవాళ్ళు. ఓకే, మేము 4 పిల్లలు, మా నాన్నగారికి 2 చనిపోయారు. అంటే ఎంతమందిని కన్నది మా అమ్మ. ఇప్పుడు ఎంతమంది? ఒకరు 0 అంతే. డింక్ కల్చర్ ఎక్కువైపోతుంది అంతే కదా. దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ. అప్పుడు ఏమైపోయింది, ఉన్న ఒక అబ్బాయిని అమ్మాయిని అతి గారవం చేసి అతి ప్రేమ చేసి వాళ్ళకు టైం ఇవ్వట్లేదు, డబ్బులు ఇస్తున్నారు. అమ్మ టైం ఇవ్వట్లేదు, డబ్బులు ఏం కావాలా నీకు, ఏం కావాలని ఇచ్చాను. ఆ డబ్బులు విపరీతంగా తీసుకొని వాడు ఇష్టం చేసి ఇది పెరుగుతుంది. అంటే ఇది సెట్ కావాలంటే ఫస్ట్ పేరెంట్స్ సెట్ కావాలి. నన్ను చాలా స్కూల్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు క్లాసుల కోసం. సార్ మా పిల్లలు చాలా స్ట్రాంగ్ అయ్యారు సార్ పిల్లలు. నేను చెప్పిన పిల్లలకి ఏం లేదు, పిల్లలు రైట్, పిల్లల తండ్రుల మీద వెళ్ళండి, పిల్లల తల్లిదండ్రులను పిలిస్తే బాగుంటుంది. వాళ్ళు రారు కదా సార్, మీరు మారండి. అందుకని ఏ స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాను తెలుసా? నేను ఫస్ట్ 2 గంటలు టీచర్స్తో మాట్లాడతాను. న్యూ టెక్నాలజీ ఉంది, సైకాలజీలో కొత్త మెథడ్స్ ఏమొచ్చాయి, పిల్లల యొక్క మనస్తత్వం ఎలా మారుతుంది, ఒకప్పటికిప్పటికి ఎలా మారింది, వాళ్ళ యొక్క మొబైల్ కల్చర్ నుంచి ఎలా మార్చాలి, ఇది అవన్నీ టీచర్లతో చెప్తాను. 2 hours, ఒక 3 hours పిల్లలతో మాట్లాడతాను. ఆడుతూ పాడుతూ జోక్స్ ఇస్తూ నవ్విస్తూ లాస్ట్కి ఏడిపిస్తాను. మామూలు కాదు, ఒక 30 నిమిషాలు ఏడుస్తారు, కింద కూడా ఏడుస్తారు. అలా ఉంటుంది నా క్లాస్. దాని తర్వాత అప్పుడు పేరెంట్స్ రమ్మంటాను. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు పేరెంట్స్ రమ్మంటాను. ఏమే సార్ మా అబ్బాయికి అంటే మీ మీద ప్రేమతో ఏడుస్తున్నాడని అప్పుడు పేరెంట్స్ క్లాస్ తీసుకుంటాను. ఇది ఒక స్ట్రక్చర్ అమ్మ. పిల్లలు మారాలంటే 100% సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలంట. నేను సైకాలజిస్ట్గా లో ఉండదు, హైయే ఉండాలి, హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో బతకాలంటే హై సెల్ఫ్ ఎస్టీమే కావాలి, లో ఎందుకు ఉండాలి? లో ఉండొద్దు. ఆ హై చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం, లో నుంచి బయటపడేయచ్చు. ఈ ఎస్టీమ్ అనేది అసలు వీళ్ళు లోగా ఫీల్ అవుతున్నారు లేదంటే హైగా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకునే మెథడ్స్ ఏమైనా ఉంటాయి? చాలా సింపుల్ అమ్మా. వాళ్ళు మనతో మాట్లాడకుండా వాళ్ళే రూమ్లో ఉంటూ అలా బుక్ చూస్తూ కూర్చుంటూ ఎక్కువగా పడుకోవడము, నైట్ టైం నిద్రపోకపోవడము, నైట్ టైం మొబైల్తో చాలా గడపడము, మార్నింగ్ ఇంకో ఫ్రెండ్స్ని ఎవరితో కలవకపోవడము, ఎక్కువగా తినడము, ఇలాంటివన్నీ జరిగినాయంటే ఇక్కడ ఏదో ఎస్టీమ్ ప్రాబ్లం, లో సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుంది. తన మనసు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఈ మనసు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దే విల్ కమ్ అవుట్. ఎక్కడ టైం ఇస్తున్నారు పేరెంట్స్? ఫస్ట్ ఆ చిన్నపిల్లలు చెప్పుకునేది ఎవరికి? అమ్మకు. అమ్మలు కూడా బిజీ అయిపోయారు కదా ఇప్పుడు. అమ్మలు బిజీ అయిపోయారు, నాన్న ఎలాగో బిజీ ఉంటాడు, ఇంకెవరు చెప్పుకోవాలి? ఫ్రెండ్స్ చెప్పుకుంటారు. ఫ్రెండ్స్ ఇంతకుముందు లాగా లేరు కదా. ఇప్పుడు నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నాకు ఏం గుర్తున్నారు? 7th క్లాస్ ఫ్రెండ్స్ నాకు గుర్తున్నారు. ఇప్పుడు అడుగుదామండి, 7th క్లాస్ ఫ్రెండ్స్ ఎవరు గుర్తులేదు. అక్కడ వచ్చారు, చదివారు, నేర్చుకున్నారు, బయట చేశారు, వెళ్ళిపోయారు అంతే. వెరీ లెస్ ఫ్రెండ్స్తో మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉంటుందమ్మా. ఓకే, మా తెలంగాణ మా ఏరియా అనుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే పోయి ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేస్తారు. సిట్టింగ్ అంటే ఆ సిట్టింగ్ కాదు, ఓకే, వెళ్ళి కూర్చోవడం అంటే వెళ్ళి కూర్చోంటే చాలు. మనసు మాట్లాడితే ఒరే అరే అని మాట్లాడే ఆ మనసు అంతా ఎంత హ్యాపీ అంటే తేలిక పడుతుందండి. సూసైడ్ రావడానికి కారణం ఏం తెలుసా? లో సెల్ఫ్ ఎస్టీమ్.
స్ట్రెస్, టెన్షన్, ఇవన్నీ దానికి సూసైడ్ కారణం చేస్తుంది. సూసైడ్ వచ్చిన మనిషికి బయటపడాలంటే ఏం తెలుసా, సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లమ్. ఓకే, సూసైడ్ ఇస్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ప్రాబ్లమ్ ఇస్ టెంపరీ. ఈరోజు ప్రాబ్లం రేపు లేదు కదా. అవును. కాబట్టి దానికి ఏం చేస్తాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య అని వర్డ్ కరెక్ట్ కాదు కానీ భౌతిక హత్య చేసుకుంటాడు. ఓకే, అది ఎందుకు చేసుకుంటాడు, చెప్పుకోవడానికి ఒక మనిషి లేక. ఓకే, ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ పిల్లలు కూడా చెప్పుకోవడానికి మనిషి లేక, చెప్పుకోవడానికి మనిషి ఉంటే దే విల్ బికమ్ ఓకే. ఓకే, అయితే ఇంట్లో పేరెంట్స్ లేరు, అదే చూడండి, అక్క తమ్ముడు ఉన్నది చూడండి, హ్యాపీగా ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మళ్ళీ ఒకరి వెనకాతలు ఒకరు నిల్చుంటారు, నేర్చుకుంటారు, తన్నుకుంటారు, అది ఏడ్చుకుంటారు. మళ్ళీ వాడి సీక్రెట్స్ ఇది చెప్పరు, సీక్రెట్ ఆడు చెప్పడు, ఇద్దరు బాగానే ఉంటారు. అది ఎప్పుడు ఉంటుంది, ఆ మనసు పంచుకోవడానికి ఉన్నారు కదా ఇంట్లో. అన్నదమ్ములు అనుకోండి కొద్దిగా ఉండదు, అక్క చెల్లెలు అనుకోండి మరీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా అది లేరు కదా ఒకరి పిల్లలు. ఓకే, ఇద్దరున్నా సరే బోర్డింగ్లో వేయడమో, లాడ్జింగ్లో వేయడమో, దాని ఏమంటే రెసిడెన్షియల్ స్కూల్ వేయడమో, అంతే. ఇంకా కారణం ఎందుకు, మరి 3వ క్లాస్ నుంచే రెసిడెన్షియల్ స్కూల్స్ అట. నాన్ సెన్స్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. 10th వరకు మీ దగ్గర ఉండాలి, వీలుంటే ఇంటర్మీడియట్ కూడా మీ దగ్గర ఉండాలి. పేరెంట్స్ కన్న తర్వాత పిల్లలు పెంచుకుంటే ఎలా, సంస్కారంతో ఎలా పెంచాలి, పెద్దలకు నమస్కారం పెట్టడం. కానీ ఈ పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళారండి లో సెల్ఫ్ ఎస్టీమ్ కారణం తెలుసా, దే డోంట్ నో వాట్ ఈస్ వరల్డ్. ఈ పేరెంట్స్ మా వాడికి స్కూల్ పోదు, బిల్డింగ్ అక్కడే ఉంటుంది. ఓకే, స్కూల్ పోదు. వీళ్ళు ఏం చేయాలి, ప్రతి పెళ్ళి తీసుకెళ్ళాలి. సంవత్సరానికి 5 పెళ్ళి అయితే అనుకోండి, 5 రోజులు స్కూల్ పోకుంటే ఏం కాదు, నేను చెప్తున్నాను, ఏం కాదు. 10 రోజులు పోకునే ఏం కాదు. వీళ్ళు ఏం చేస్తారు, స్కూల్కి పంపిస్తారు. అది పెళ్ళి తీసుకెళ్ళాలి, ఫంక్షన్ తీసుకెళ్ళాలి, బర్త్డే తీసుకెళ్ళాలి, మీరు టూర్కి వెళ్తే టూర్ తీసుకెళ్ళాలి. అప్పుడు వీళ్ళందరూ ప్రపంచం చూస్తూ ఉంటారు చూడండి. అప్పుడు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకు ఉంటుందమ్మా, హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. అందరితో మాట్లాడుతూ ఉంటారు, కలివిడిగా ఉంటారు, 10 మందితో పరిచయం చేసుకుంటుంటారు. రీసెంట్లీ ఒక అతను చెప్పాడు, సార్ మా పిల్లలు, సార్ మా అన్నదమ్ముల పిల్లల్ని గుర్తుపట్టలేదు సార్, ఏం జరిగింది సార్ అడిగాను. వీళ్ళ అన్న కొడుకును చూపించి, నాన్న వీడేమవుతాడని అడిగిండట. అన్న కొడుకును, అన్న అబ్బాయిని చూసి వీడేమవుతాడని అడిగిండట. అంటే అది కూడా తెలియదు. అంటే ఎలా పెంచుతున్నాము, ఎవడి ఇల్లు వాళ్ళదే, ఎవరి సంగతి వాడిదే, జాయింట్ ఫ్యామిలీస్ లేదు, అంతా పోయింది. ఈ ఉన్న దాంట్లో కూడా ఏంది, మళ్ళీ అప్పుడు పేరెంట్స్ అసలు ఆల్బమ్ తీసి చూపించారా పిల్లలకి ఎప్పుడన్నా, ఇది రా చిన్నప్పుడు, ఇది రా మా అన్న, వీడు రా మా తమ్ముడు, ఇది మా అక్క, ఇలా చెప్పారు ఎప్పుడన్నా, చూపించాలి, దగ్గర కూర్చోవాలి, మీ ప్రాబ్లం చెప్పాలి పిల్లలకి, ఎంత కష్టపడి పైకి వచ్చారో. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ ఉంటారు కదా, అలా కూర్చొని పిల్లలకి చెప్పండి, నేను రా అప్పుడు సైకిల్ మీద నడిచాను, పాలు అమ్మాను, ఏదో పూలు అమ్మాను రా, ఏదో ఉంది కదా, అవన్నీ చెప్పాలి. ఓకే, మల్లారెడ్డి గారు గట్టిగా చెప్తుంటారు, ఇవి చెప్పాలి కదా అందరికీ. చెప్పకుండా అర్థం కాదు కదండి, మీ గురించి మీరు చెప్పుకుంటే అర్థం కాదు కదా. పిల్లలకు చెప్పడము, వాళ్ళకి కష్టమైతే తెలియాలి, డబ్బు విలువ కూడా తెలవాలమ్మా. డబ్బు విలువ తెలియకుంటే మనకు అర్థం కాదు. అడిగిన డబ్బు నోటికి చేతికి ఇస్తూ ఉంటే ఎంత ఈజీ అనుకుంటాడు. ఒకరోజు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ తండ్రికి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు తట్టుకోలేడు పిల్లలు కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ. డబ్బులు ఎలా సంపాదిస్తుంది, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని గంటలు నేను పని చేయాలి, నా రక్తాన్ని చెమటగా మార్చినప్పుడు వస్తుంది కదా, ఇవన్నీ చెప్పాలి. సినిమాలు చూపించాలి, పక్కన కూర్చోవాలి. మొబైల్ చూపించాలి, పక్కనే కూర్చోవాలి. సీరియల్ చూపించాలి, పక్కనే కూర్చోవాలి. దైవభక్తి, దేశభక్తి రెండు నేర్పియాలి. రెండిట్లో దైవభక్తి తక్కువ, దేశభక్తి ఎక్కువ ఉండాలి. దైవభక్తి తక్కువ, దేశభక్తి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నేను కాదన్న, దేవుడే ఇంపార్టెంట్, కానీ దేశం లేకుండా దేవుడు లేడు కదా. కాబట్టి అది నేర్పించాలి. అది నేర్పించారు. మనం డైరెక్ట్గా 10 మందికి ఫోన్ చేసి అడదామమ్మా, హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఐ కెన్ సే 10 మంది పిల్లల్లో 8 మంది తెలియదు. కారణం ఏంది, జనరల్ నాలెడ్జ్ జీరో. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుంది, పిల్లలకి ఏం జీరో, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఏంది, మార్కులు వద్దమ్మా, మార్పులు కావాలి కదా. ఆ మార్పుల కోసం మనం పనిచేయాలి కదా. ఆ మార్పుల కోసం పని చేయట్లేదు పిల్లలు, అందుకోసమే అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వలన హై చేయడం చాలా ఈజీ, కానీ హై ఉన్న లో చేయడం చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.